వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఏం జరుగుతోంది? భారతదేశంలోని 3400 సినిమా హాల్స్కు పాప్కార్న్ను సరఫరా చేస్తున్న సంస్థ ఏలూరు జిల్లా నూజివీడు ముసునూరు మధ్య ఉంది. ఈ విషయం దేశంలోని చాలామంది ప్రజలకు తెలియదు. అసలు ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా వాళ్ళకు కూడా సక్రమంగా తెలియదంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. సినిమా హాల్లో పాప్కార్న్ మనం కొనాలంటే ఒక చిన్న డబ్బా 250 రూపాయలు అవుతుంది. మనం సినిమా టికెట్ తీసుకోవడానికి 180 రూపాయలు అవుతుంది. సాధారణంగా సినిమా టికెట్ కంటే ఒక రెట్టు ఎక్కువగా పాప్కార్న్ కొని తినాల్సి వస్తుంది. పిల్లలు సినిమా హాల్లోకి పోతే పిల్లలు ఏడిపించి ఇదే కొనిపించుకుంటున్నారు, ఇంతకంటే దిక్కులేక ఇంకేంది మనము ఏది లేక తింటున్నామని తిట్టుకుంటుంటాం. అది నిజమని అనిపిస్తుంది. కానీ దాని వెనుక శ్రమ ఎలా ఉంది, అవి ఎటువంటి పాప్కార్ను, అది ఎందుకు అంత రుచిగా ఉంటుంది, ఎందుకు అంటే అంటే సాగటం పాప్కార్న్ అంటే ఇప్పుడు మనం ఈ మొక్కజొన్నను మిషన్లో వేసినప్పుడు అవి పేలాల్లాగా పేలి సాగిపోతాయి. ఆ సాగిపోయినప్పుడు తెల్లగా మంచిగా దాని మీద ఉప్పు లేదా పసుపు లేదు ఇంకేదన్నా చల్లటము, అట్లా కారము ఇవి చల్లుకొని తినే పాప్కార్న్ సినిమా హాళ్ళల్లో ఇస్తుండేది అంత రుచిగా ఎందుకు ఉంటుంది? ఏంటి దీని స్పెషాలిటీ అంటే ఆ విత్తనము అంత రుచిగా ఉంటుంది. ఇది హైబ్రిడ్ విత్తనం అయినప్పటికీ జన్యు మార్పిడి జరగని విత్తనం. అది జన్యు ప్రక్రియ అనేది సాధారణంగా పొలంలో జరిగే విధంగా ఉండాలి తప్ప అది ఈ వ్యక్తులు అంటే పంట పండించే వ్యక్తులు ఒకదాని నుంచి ఇంకో దానికి రాపిడి చేయడం ద్వారా ఇట్లా జన్యు మార్పిడి చేయడం ద్వారా హైబ్రిడ్ విత్తనాలు ఎక్కువగా పండిస్తున్నారు. ఇది అటువంటి విత్తనం కాదు. ఈ విత్తనము కృష్ణా, గోదావరి అని 2 రకాల విత్తనాలు. కృష్ణా 459, గోదావరి 234. ఈ 2 రకాల విత్తనాలను ఈ ముసునూరు సమీపంలో పండిస్తున్నారు. ముసునూరు దగ్గర భారతదేశంలోనే చెప్పుకోదగినటువంటి ప్రాసెసింగ్ యూనిట్ ఉంది దీనికి సంబంధించి. ఇది గోర్నే పాప్కార్నికా అనే ఒక సంస్థ ఈ విత్తనాన్ని అభివృద్ధి చేసింది. దేశవ్యాప్తంగా పంపిస్తుంది, అవసరమైతే విదేశాలకు కూడా పంపిస్తుంది. సాధారణంగా ఇటువంటి విత్తనం ఇప్పటి వరకు మనము అమెరికా, బ్రెజిల్ నుంచి మాత్రమే దిగుమతి చేసుకొని ఇక్కడ పండిస్తున్నారు చాలా స్వల్పంగా. కానీ ఈ సంస్థ వాళ్ళు మొత్తము 8 రాష్ట్రాలలో సుమారు 40,000 ఎకరాలలో 17,500 మంది రైతుల ద్వారా పంటను పండించి వీళ్ళే కొనుగోలు చేస్తున్నారు. ఆ విత్తనం సక్రమంగా ఉందా లేదా అంటే సహజంగా ఏంటంటే ఈ విత్తనాలు ఈ జన్యు మార్పిడి జరిగే విధానం ఎక్కువగా కీటకాలు లేకపోతే ఈగలు ఇట్లా ఈట ద్వారా తేనెటీగలు ఇట్లా వీటి ద్వారా ఉంటుంది. అట్లా సహజ సిద్ధంగా జరిగే జన్యు మార్పిడి వల్ల విత్తనంలో మంచి స్వీట్ రావడం, పైగా నల్ల నేలలు, ఎర్ర నేలలు, పైగా ఈ భారతదేశ వాతావరణానికి సరిపోయే విధంగా ఈ విత్తనం రూపుదిద్దుకుంది. దేశంలోని 8 రాష్ట్రాలలో పండిస్తున్నారు. ఇది మొత్తం వీళ్ళే కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలు చేసిందంతా కూడా ఎక్కువగా సినిమా హాళ్ళకు మాత్రమే సప్లై చేస్తారు. సినిమా హాల్స్ కాకుండా పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి. ఆ మాల్సు ఇంకేమన్నా పెద్ద సంస్థలు కొనుగోలు చేయాలంటే వాటన్నిటికీ కొనుగోలు చేస్తారు. విదేశాలకు కూడా కావాలంటే ఎగుమతి చేస్తారు. ఇవి పెద్ద బ్యాగుల్లో పార్సిల్ చేస్తారు. ఆ పార్సిల్ చేసిన వాటిను ప్రధానంగా ఇక్కడి నుంచి హైదరాబాదు లేదా విశాఖపట్నము ఇట్లా పంపించి ఇక్కడి నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు లేదా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఈ సంస్థ రూపొందించిన విత్తనాలను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి సోమవారం రోజు నూజివీడు సమీపంలోని ముసునూరు వద్ద ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి చాలామంది శాస్త్రవేత్తలు, అదేవిధంగా హార్టికల్చర్ ప్రముఖులు వీళ్ళందరూ హాజరయ్యారు. ఈ కంపెనీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించారు. వ్యాపారపరంగా గార్మే కంపెనీ వ్యాపారపరంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోంది. అయితే వినియోగదారులకు అందించే పాప్కార్ను చాలా గొప్ప పాప్కార్నును భారతదేశంలోనే తయారు చేసి అందించడం అనేది ఇంకా ప్రత్యేకమైన విశేషం అని చెప్పి హార్టికల్చర్ అధికారులు చెప్తున్నారు.